Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Dino YouTube channel. నేను అనౌన్స్ కూడా చేసిన ఏదైతే కోర్స్ ఉందో ఈ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ వీడియో అఫీషియల్లీ. ఫస్ట్ వీడియోలో ఏంది మొత్తం ఇంట్రొడక్షన్ ఇచ్చిన మన కోర్స్ ఎట్లుంటుంది, అందులో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, అందులో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్కమింగ్ డేస్లో అండ్ ప్రామిస్ కూడా చేసిన ఏంది ఏవైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పిస్తారో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ పర్సనల్ ట్రైనర్, ఎవరైతే సర్టిఫికేషన్ చేస్తారో XYZ ఇన్స్టిట్యూట్స్ నుంచి వాళ్ళు ఏదైతే నేర్పిస్తారో దానికంటే ఇంటూ 20x నేర్పిస్తాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటా అని చెప్పిన. సో ఫస్ట్ వీడియో మనది ఏంటంటే వాట్ ఈస్ పర్సనల్ ట్రైనర్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ కంటెంట్ ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఏంది వాట్ ఈస్ పర్సనల్ ట్రైనర్, మొత్తం జనరల్ ట్రైనర్కి ఫిట్నెస్ ట్రైనర్కి డిఫరెన్సెస్ ఏంటి. పర్సనల్ ట్రైనర్ అనగానే మీ అందరికీ మొత్తం థాట్స్ వచ్చేస్తాయి, లైక్ నాకు తెలుసు ఈ ఆన్సర్, దీనికి పర్సనల్గా నాకు ఆన్సర్ తెలుసు అని అనుకుంటారు. పర్సనల్ ట్రైనర్ అంటే మీరు అనుకునేది కాదు, లైక్ నార్మల్గా మనం సర్టిఫికేషన్ చేసినాం, క్లయింట్ని ట్రైన్ చేస్తున్నాం, అది కాదు. ఇన్ డీప్ లెవెల్లో ఫస్ట్ డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం. జనరల్ ట్రైనర్కి పర్సనల్ ట్రైనర్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ ట్రైనర్ జిమ్లో నార్మల్గా ఎవరైతే వర్కౌట్స్ అడుగుతారో అది చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లో ట్రైనర్ సేమ్, జనరల్ ట్రైనర్ ఫ్లో ట్రైనర్ సేమ్. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ ట్రైనర్ ఒక క్లయింట్ని డెడికేటెడ్గా ఫర్ 1 hour ఆ స్లాట్లో ట్రైన్ చేయడం. పర్సనల్ ట్రైనర్ ఏదైతే జనరల్ ట్రైనర్ ఉన్నారో అదే క్లయింట్ పోయి వర్కౌట్స్ అడిగితే చెప్తారు, జస్ట్ చెప్పి ఫామ్ చెప్పి వదిలేస్తారు. ఇక్కడ పర్సనల్ ట్రైనర్ అంటే పర్సనల్ ఉంది చూడండి నేమ్, అది ట్రిగర్ అవ్వాలి మీకు. నార్మల్గా ఒక క్లయింట్ వచ్చారు, అతనికి మనం ట్రైన్ చేయాలి, బాడీని అసెస్ చేయాలి, తనకు రిజల్ట్స్ ఇవ్వాలి. ఇంకా అప్కమింగ్ డేస్లో ఆ క్లయింట్ని మనం లాంగ్ టర్మ్ వరకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ పర్సనల్ ట్రైనర్ అంటే ఎవరికి మీనింగ్ తెలియక నార్మల్గా నామకే వస్తే సర్టిఫికేషన్ చేసినామా, క్లయింట్ని ట్రైన్ చేసినామా. ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటే కూడా ఇంజూరీస్ అయినాయి క్లయింట్స్కి. వై? పర్సనల్ ట్రైనర్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్లయింట్ తోటి మంచిగా మూవ్ అవ్వుకుంటూ వాళ్ళదైతే మైండ్ సెట్ ఉంటుందో ఆ మైండ్ సెట్ని అర్థం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటూ వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తారు, ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది ఇంట్లో పుష్ చేస్తే వస్తారు, కొంతమంది ఒకటిసారి మోటివేషన్ తెచ్చుకొని వస్తారు, కొంతమంది పెళ్ళి ఉందని వస్తారు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క మైండ్ సెట్ తోటి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరుగా ట్రీట్ చేయాలి. వాళ్ళు ఆన్ ఫ్లోర్ పైన సోది చెప్తా ఉన్నా వినగలగాలి. పర్సనల్ ట్రైనర్ ఎట్లా అంటే ఒక క్లయింట్ తోటి ఎమోషనల్గా ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు నేనున్నా, నాకంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉన్నారు, నాకంటే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉన్నారు, నాకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ ఎర్న్ చేసేటోళ్ళు ఉన్నారు, తక్కువ ఎర్న్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ మీకంటే ఎక్కువ ఎర్న్ చేస్తారు, మీకంటే సుపీరియర్ ఎవరున్నారు వాళ్ళతో కాదు. మెయిన్ కాంపిటీషన్ మీకు మీ క్లయింట్కి. ఎప్పుడైతే క్లయింట్ వస్తారో మొత్తం సోది అది మొత్తం క్లమ్జీ చేయకుండా సింపుల్గా బాడీ అసెస్ చేద్దాం, వాళ్ళ మైండ్ సెట్ని తగ్గట్టు నడుచుకుందాం. వాళ్ళు ఒకవేళ ఎమోషనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ లైక్ నార్మల్గా ఇట్లా బయటకు పోయేది ఉంది, ఆ రోజు మా అక్కతో పోయినప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే జస్ట్ లిజన్ దెన్ అండ్ గివ్ ఎ స్మాల్ స్మైల్. అట్లా ఇట్లా క్లయింట్ తోటి మాట్లాడేటప్పుడు మీ కళ్ళు కూడా మాట్లాడతాయి, మీ బాడీ ఎక్స్ప్రెషన్స్ కూడా మాట్లాడతాయి. ఎట్లా అంటే టెక్స్ట్ బుక్స్ ఇవి నేర్పిస్తాయి. క్లయింట్ తోటి ప్రొఫెషనల్గా ఉండాలి. బట్ ఏదైతే మీరు సర్టిఫికేషన్ చేస్తారో సర్టిఫికేషన్ చేశాక జిమ్లోకి ఎంటర్ అయినాక ఈ ప్రొఫెషనలిజం పనికిరాదు. రాడ్ రియాలిటీ నిజంగా చెప్తున్నాను. క్లయింట్ మన దగ్గర నుండి లాంగ్ టర్మ్ వర్క్ గుంజాలి అంటే క్లయింట్కి ప్రాపర్గా పేమెంట్స్ అవ్వాలి అంటే టైం టు టైంకి ఎట్లా నడుచుకోవాలో నేను చెప్తాను. ఇమాజిన్ ఒక క్లయింట్ నాతో ఉన్నారు, ఏదో చెప్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అయితే ఉంటుందంటే నెక్స్ట్ వేరియేషన్ ఏమేమి చేయాలి, షెడ్యూల్ ప్రకారం ఇంకెంత టైం ఉంది, ఇది రన్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్గా, నాకైనా మీకైనా ఏమైనా. బట్ చలో వర్కౌట్ చేద్దాం చలో అని అట్లా వాళ్ళకి చెప్తూ ఇబ్బంది పెట్టామంటే నువ్వు కాకుంటే ఇంకో 100 మంది ఉన్నారు ట్రైనర్స్, బట్ నువ్వే ఎందుకు, వాళ్ళు నిన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి. అది పర్సనల్ వర్డ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు నాతో మాట్లాడతాళ్ళు, నాకేం అర్థం కావట్లేదు, అసలు నాకు అనవసరం వాళ్ళు మాట్లాడేది, బట్ నేను వింటా. ఎట్లా చేతులు ఇట్లా పెట్టుకోవడం వినటం, ఒక యాటిట్యూడ్ ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి యాజ్ అ ట్రైనర్గా. ఇట్లా ఇట్లా వద్దు, సింపుల్గా అవునా, ఎస్, అరే ఇట్లా మీ కళ్ళు మాట్లాడాలి, మీ వాయిస్ మాట్లాడాలి, మీ బాడీ లాంగ్వేజ్ నచ్చాలి వాళ్ళకి.
సో అప్పుడు ఒకవేళ మీరు సమ్వాట్ వాళ్ళు మిస్టేక్స్ చేసినా లేకుంటే మీరు ప్రాపర్గా ఏదైనా టూర్కి పోయినా వాళ్ళ ప్రోగ్రెస్ అనేది ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్ అయినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయరు మిమ్మల్ని. క్వశ్చన్ చేసి ఈ టైం లైన్లో నువ్వు కంప్లీట్ చేస్తాను ట్రాన్స్ఫర్మేషన్ ఇది కాలేదు అర్థం చేయరు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో ఏదైతే బాండింగ్ ఉంటుందో చూసిలా అది లాంగ్ టర్మ్ వరకు తీసుకోబోతుంది. సో దీని విధంగా మనకి ఏమవుతుందంటే అడ్వాంటేజ్గా వాళ్ళ వెనుక మనకు రిఫర్స్ వస్తాయి. రిఫర్స్ వచ్చినాయంటే మోర్ క్లయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ రెవెన్యూ, మోర్ ఇన్కమ్. సో ఇది ఉంటుంది. పర్సనల్ ట్రైనర్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డెడికేటెడ్లీ ట్రైన్ చేయటం, ప్రొఫెషనల్గా ఉండటం ఇట్లా అదేం కాదు. జస్ట్ సింపుల్గా క్లయింట్ వచ్చారు, అసెస్ చేసినాం, వర్కౌట్ కాడ నో కాంప్రమైజ్ అండ్ డైట్ కాడ కూడా నో కాంప్రమైజ్. బట్ బియాండ్ దట్ వాళ్ళు మనతో మాట్లాడుతుంటే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం. వాళ్ళు చెస్ట్ ప్రెస్ చేశారు, సంథింగ్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేశారు. యాజ్ ఎ ట్రైనర్గా నాది కాదుగా జాబ్, అది డంబుల్స్ తీసి ర్యాక్ చేయడం. వాళ్ళకి ఎట్లా చెప్తున్నాం అది మ్యాటర్ చేస్తుంది. ఒకటి సార్ ర్యాక్ ది డంబుల్ అనటం వేరు. ఓకే డన్, దిస్ ఇస్ అవర్ లాస్ట్ సెట్, ప్లీజ్ ర్యాక్ ది డంబుల్. ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుంటూ కమాండ్ చేయడం వేరు. సో ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంది చూసారా, ఆ ఫ్రీక్వెన్సీకి ఫ్లాట్ అవుతాడు క్లయింట్. సో మనం అప్కమింగ్ వీడియోస్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ లెర్న్ చేయడం కాదు, బాడీ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్, టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్టైల్ అండ్ మార్కెటింగ్, సేల్స్, ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటాం. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఏది పర్సనల్ ట్రైనర్ అంటే ఏంది. నాట్ ఓన్లీ జస్ట్ గివింగ్ డైట్ ప్లాన్స్ అండ్ వర్కౌట్ ప్లాన్స్, ఆల్సో maintaining a good posture in front of client and communicating each other in a good manner, right? క్లయింట్ ఎట్లయితే మాట్లాడుతూ ఉన్నారో అది పాజిటివ్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వటం పర్సనల్ ట్రైనర్ అంటే. అండ్ పర్సనల్ ట్రైనర్ జాబ్ కూడా అంత ఈజీ కాదు. ఎవరైతే ఈ ఫీల్డ్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయో అనుకొని వస్తున్నారో అది అపోహ. ఎందుకంటే మీ స్కిల్స్ మ్యాటర్ చేస్తారు. మీరు ఎంత అర్న్ చేస్తారో, మీ దగ్గర స్కిల్ మంచిగా ఉంది, మీ దగ్గర టాలెంట్ మంచిగా ఉంది, గుడ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అయితే గుడ్, మీరు ఈ ఫీల్డ్లోకి రావచ్చు. ఒక ట్రైనర్ మైండ్ సెట్ ఎట్లుండాలి అంటే, జాబ్లోకి వెళ్ళాక ఒకవేళ డబ్బులు లేని సిచ్యువేషన్లో కూడా డబ్బులు లేనప్పుడు అన్నంలో పచ్చడి వేసుకొని తినగలే మైండ్ సెట్ ఉండాలి. లేదు అసలు నేను ఉండలేను, సస్టైన్ అవ్వలేను అంటే, ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఏదైతే పచ్చడి, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు పచ్చడి వేసుకొని తినగలగాలి అని చెప్పాను కదా, చిన్న ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద స్ట్రగుల్స్ వస్తాయి. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, మీరు ఏదైతే వర్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ మీరు ఎవరినైతే ట్రైన్ చేస్తూ ఉంటారో క్లయింట్స్ని, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయరు. కొన్ని జిమ్స్లో ఎట్లా అంటే, నువ్వు ట్రైన్ చేస్తాను క్లయింట్ని, నీ వెనక బ్యాడ్ రూమర్స్ లేకుంటే బ్యాక్ బిచ్చింగ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం వర్క్ ప్లేస్లో టీమ్ మెంబర్స్ మొత్తం కలిసి నేను టార్గెట్ చేయవచ్చు. ఎందుకు? నువ్వు అక్కడ హై పొజిషన్లో ఉంటావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది. మన ఇండియాలో చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే నువ్వు ఏదైతే పాలిటిక్స్ జరుగుతుందో దాన్ని ఓవర్కమ్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, డబ్బులు లేని సిచ్యువేషన్స్. అండ్ ఈ జిమ్లో ట్రైనర్ అంటే ఓన్గా వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేపియాలి, ఇవి చాలా ఉంటాయి. సో ఈ మొత్తం ఓవర్కమ్ చేస్తే మనం ఈ పొజిషన్కి వస్తాం, ఆషామాషి కాదు. అండ్ అప్కమింగ్ సిరీస్లో నేను ఎవ్రీథింగ్ నేర్పిస్తాను, నా ఎక్స్పీరియన్స్, నేను ఏమేమి చూసా. అండ్ మీ జర్నీలో ఏదైతే స్ట్రగుల్స్ వస్తాయో ఆ స్ట్రగుల్స్ మీరు ఫేస్ అవ్వద్దంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ ఇంకా మంచిగా జాలీగా చెప్తాను. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like this video and share to your friends. Till then, love you all. Goodbye. This is Samir. Yeah. Wait for the next video. Yes.